Hey guys, this is Imran Sheikh and you're watching Star Data Labs. Guys, SQL Server playlist లో భాగంగా ఇది 12th వీడియో guys, that is unique key versus primary key. ఖచ్చితంగా ఇది కూడా one of the frequently asked into question guys. And మనం పవర్ బై ఇంటర్వ్యూకి వెళ్తే కనుక వాళ్ళు SQL సర్వర్ ఆర్ SQL రిక్వైర్మెంట్ ఉంటే కనుక ఇలాంటి కూడా టచ్ చేస్తుంటారు కాన్సెప్ట్స్. అంటే మీకు ఎంతవరకు ప్రైమరీ కీ అండ్ యూనిక్ కీ గురించి అవగాహన ఉందో లేదో కూడా అడుగుతుంటారు. ఈవెన్ బేసిక్స్ కాన్సెప్ట్స్ గైస్, ఎందుకంటే వాళ్ళు బేసిక్స్ కూడా టచ్ చేస్తారు. సో కమింగ్ టు పాయింట్ గైస్, మనం ఫస్ట్ యూనిక్ కీ వర్సెస్ ప్రైమరీ కీకి డిఫరెన్స్ చూద్దాం. సో మనం ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో మీకు నేను ప్రైమరీ కీ గురించి చెప్పాను గైస్, బాగా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. సో ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో ఆ వీడియో చూడండి, మీకు ప్రైమరీ కీ గురించి క్లియర్గా అర్థమవుతుంది. సో ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పేస్ట్ చేస్తాను. ఎస్ గ్యాస్, ముందు డిఫరెన్స్ చూద్దాం. ఫస్ట్ యూనిక్ వర్సెస్ ప్రైమరీకి. సో రెండిట్లో మనకి డూప్లికేట్స్ అనేది అలౌ చేయదు. సో ఇట్ విల్ నాట్ అలౌ డూప్లికేట్స్ అట్ ఎనీ కాస్ట్. సో ఒకే రికార్డ్, లైక్ ఎగ్జాంపుల్ ఎంప్లాయ్ ఐడి 1 ఉందనుకోండి, ఆ 1 అనేది ఇంకో రికార్డ్ మనం ఆ 1తోనే మనం ఇన్సర్ట్ చేస్తే కనుక మనకి ఇన్సర్ట్ అవ్వదు. సో నథింగ్ బట్ డూప్లికేట్స్ అనమాట. లైక్ మొబైల్ నెంబర్స్ అనేది యూనిక్ గైస్, మీకున్న మొబైల్ నెంబర్ నాకున్న మొబైల్ నెంబర్ సేమ్ ఉండదు. సో అట్లానే యూనిక్ అనేది రెండింటిని ఎంటర్టైన్ చేయమన్నమాట. అయితే యూనిక్ కన్స్టెంట్, అదే ప్రైమరీకి కన్స్టెంట్, ఈ రెండు మనకి డూప్లికేట్స్ అయితే అలౌ చేయవు. సో ఇక్కడ వరకు అయితే క్లియర్గా ఉన్నాం మనం. ఇట్ విల్ అలౌ వన్ నల్ వాల్యూ, ప్రైమరీకి విల్ నాట్ అలౌ నల్ వాల్యూస్. ఇదే మెయిన్ డిఫరెన్స్ గాయస్, ఇక్కడ మనకి మెయిన్ డిఫరెన్స్. ఫస్ట్ అయితే రెండు సేమ్, ఇట్ విల్ నాట్ అలౌ డూప్లికేట్స్. మన డిఫరెన్స్ ఎక్కడ ఉందంటే ఇట్ విల్ యూనిక్ కీలో వన్ నల్ వాల్యూ అయితే ఖచ్చితంగా అయితే అలౌ చేస్తుంది, ప్రైమరీకి విల్ నాట్ అలౌ ఎనీ నల్ వాల్యూస్. సో ఇది మెయిన్ డిఫరెన్స్ గాయస్. ఓకే, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. నల్ వాల్యూ విల్ నాట్ అలౌ నల్ వాల్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్. బట్ యూనిక్ కీలో అయితే ఓన్లీ వన్ నల్ వాల్యూ ఉంటుంది. ఇంకో నల్ వాల్యూ మీరు ఇన్సర్ట్ చేయాలని చూస్తే కనుక మీకు యూనిక్ కీ కాన్స్టెంట్ వైలేషన్ అయితే అవుతుంది. ఓకేనా? సో యూ కెన్ డిఫైన్ మోర్ దెన్ వన్ యూనిక్ కీ ఇన్ టేబుల్. సో యూ కెన్ డిఫైన్ ఓన్లీ వన్ ప్రైమరీ కీ ఇన్ టేబుల్. ఎస్ గైస్, మనం ఒక టేబుల్లో ఒక ప్రైమరీ కీనే మనం డిఫైన్ చేస్తాము. బట్ ఇక్కడ మనకి యూనిక్ కీకి వచ్చేసరికి మనం మోర్ దాన్ వన్ ఎన్నైనా మనం యూనిక్ కీస్ అనేది మనం బేసిక్గా మోర్ దాన్ వన్ యూనిక్ కీ అయితే మనం డిఫైన్ చేయగలుగుతాం. ఐ మీన్ ఇక్కడైతే కనుక ఓన్లీ ప్రైమరీ కీలో ఓన్లీ వన్ ప్రైమరీ కీనే ఉంటుంది గైస్. ఇక్కడ మోర్ దాన్ వన్ యూనిక్ కీస్ ఉంటాయి, అదొక మెయిన్ డిఫరెన్స్. యూనిక్ కీ కెనాట్ బి యూజ్డ్ ఇన్ ఫారెన్ కీ రిలేషన్షిప్. ప్రైమరీ కీ కెన్ యూజ్ ఇన్ ఫారెన్ కీ కన్స్టెంట్ రిలేషన్షిప్. ఎస్ గైస్. సో నేను నెక్స్ట్ వీడియోలో ఫారెన్ కీ గురించి చెప్తాను. సో ఫర్ టైం బీయింగ్ అయితే మీరు అర్థం చేసుకోండి. సో ఈ యూనిక్ కీ దాన్ని మనం వేరే దాన్ని ఎక్కడైనా యూజ్ చేయలేము, అంటే దీని రిఫరెన్స్ని మనం ఎక్కడ యూజ్ చేయలేము. బట్ ప్రైమరీ కీ రిఫరెన్స్ని మనం వేరే దగ్గర యూజ్ చేసి ఫారెన్ కీ కింద యూజ్ చేసుకుంటాం. ఇది పవర్ బీలో మనం చూస్తూనే ఉన్నాం, లైక్ రిలేషన్షిప్లో యూజ్ చేస్తుంటాం మనం. సో మనం ఒకసారి క్విక్గా డెమో అయితే చూద్దాం గైస్, ఈజీగా మనకు అర్థమవుతుంది ఎలా క్రియేట్ చేయాలి యూనిక్ కీ అనేది. ఓకేనా? సో మనం ఎక్కడ రాస్తాం గైస్ క్వరీస్? సీక్వెల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియోలో రాస్తాం. ఎలా వెళ్ళాలి సీక్వెల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియోకి? ఇక్కడికి వెళ్ళి SSMS అని టైప్ చేస్తే మనం ఓపెన్ అయింది గైస్. ఓకే, సీక్వెల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో. అది కూడా ఎలా చేయాలో నేను మీకు చూపించాను, నా ప్లేలిస్ట్లో ఉంటే చూడండి గైస్. ఫస్ట్ గైస్, ప్రీవియస్ వీడియోలో అయితే ఎంప్లాయీకి అనేది ప్రైమరీకి క్రియేట్ చేశాను ఇది. సో ఎప్పుడైతే నేను ఇక్కడ ఎలా ఇన్సర్ట్ చేస్తాం గైస్? టేబుల్లో వాల్యూస్, రోస్ ఆర్ వాల్యూస్, ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్. ఓకే, వాల్యూస్. ఓకే, నేను మళ్ళీ వాంటెడ్గా రికార్డ్ నెంబర్ 4 మళ్ళీ ఇన్సర్ట్ చేస్తున్నాను గైస్, చూడండి. సో మళ్ళీ ఓకే, ఎనీథింగ్ మార్క్ 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 లొకేషన్, మళ్ళీ హైదరాబాద్, సాలరీ 65,000. ఓకే గైస్. సో నేను వాంటెడ్గా మళ్ళీ 4 అనేది నేను ఇన్సర్ట్ చేస్తున్నాను. సో ఏమవుతుందో చూద్దాం. చూసారా, కన్స్టెంట్ ఆఫ్ ప్రైమరీకి వైలేషన్ అక్కడ కెనాట్ ఇన్సర్ట్ డూప్లికేట్ ఇన్ ఆబ్జెక్ట్. సో ఇది ప్రైమరీకి వరకు తెలిసింది మనకి. సో నెక్స్ట్ మనకి ఏంటంటే ఇప్పుడు యూనిక్ క్రియేట్ చేద్దాం. యూనిక్ క్రియేట్ చేయాలంటే మనం ఒక టేబుల్లో యూనిక్ డిఫైన్ చేయాలి. సో ఒక టేబుల్ని క్రియేట్ చేద్దాం. మనం టేబుల్ క్రియేట్ చేయాలంటే కమాండ్ ఏంటి గైస్? క్రియేట్ టేబుల్. టేబుల్ నేమ్ ఏం చేద్దాం? employee_uk అని ఇద్దాం, జస్ట్ మన అండర్స్టాండింగ్ పర్పస్కి. సో ఇది టేబుల్ క్రియేట్ అయింది. కాలమ్స్ డిఫైన్ చేయాలి కదా, సేమ్ ఇదే డిఫైన్ చేద్దాం. ఎంప్లాయీ ఐడి ఇంట్, ఇక్కడ జాగ్రత్త చూడండి, జస్ట్ యూనిక్ ఇస్తున్నాం అంతే, దట్స్ ఇట్, కామా అంతే. ఎంప్లాయీ నేమ్ varchar, ఓకే, 20 ఇద్దాం. ఎంప్లాయీ లొకేషన్, ఓకే, ఎంప్లాయీ లొకేషన్ varchar, ఇది కూడా ఒక 20 ఇద్దాం. ఓకే, 20 అంటే ఏం లేదు కదా, మనం అది సైజ్ మనం అంత ఇస్తున్నాం, ఓకేనా? ఎంప్లాయీ శాలరీ, ఈ శాలరీ, ఓకే, ఈ శాలరీ ఇంటూ. గ్రేట్. సో దీన్ని క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి కదా, ఇలా ఎగ్జిక్యూట్ చేయాలి. ఇదేం కమాండ్ మనకి? DDL కమాండ్ అనమాట. ఓకేనా? సో మనకి టేబుల్ అయితే క్రియేట్ అయిపోయింది. సో ఇది క్రియేట్ అయిందో చూడాలంటే ఏం చేయాలి గైస్? మనం రన్ చేయాలి, సెలెక్ట్ కూడా రన్ చేయాలి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ employee_uk. ఇది ఇప్పుడు రన్ చేస్తే మనకి ఆ కాలమ్స్ అయితే చూపిస్తున్నాయి. ఇక్కడ దాకైతే డౌట్ లేదు గైస్. సో మనకి ఇప్పుడు ఎప్పుడు చూడాలి, ఇన్సర్ట్ చేయాలి? ఇప్పుడు రోజు చూడాలంటే మన కమాండ్ ఏంటి గైస్? ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయీ
యూకే వాల్యూస్. ఓకే, ఎంప్లాయీ ఐడి 1. సో ఎంప్లాయీ నేమ్ రాజేష్. ఓకే, ఎంప్లాయీ లొకేషన్ ముంబై. సో ఇలా మన కోడ్స్ ఎందుకు ఇస్తాం గైస్, మన స్ట్రింగ్ క్యారెక్టర్స్ ఏదైనా ఉంటే ఇక్కడ సింగిల్ కోడ్స్ డిఫైన్ చేస్తాం మనం. ఓకేనా గైస్? సో ఆల్రెడీ నేను చెప్పాను, మళ్ళీ మన అండర్స్టాండింగ్ కవర్ చేస్తున్నాను. సో ఇది ఇన్సర్ట్ చేశాను గైస్. ఓకే, సో జస్ట్ ఇక్కడ మారుస్తున్నాను మన టైం సేవింగ్ కోసంకి. ఓకే, లక్ష్మణ్. ఓకే, వైజాగ్. ఇక్కడ 40,000 ఇస్తున్నాను. ఓకే, ఇన్సర్ట్ ఇంటూ టేబుల్. యా, సో 2 rows అయితే ఇన్సర్ట్ అయింది కదా, చూడండి 2 rows ఇన్సర్ట్ అయింది. ఇక్కడ దాకా నో మనకి ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు ఒకసారి ఇది డూప్లికేట్స్ అలౌ లేదు, అలౌ చేస్తుందో చూద్దాం గైస్. సో ఆల్రెడీ ఇక్కడ డూప్లికేట్ రికార్డ్ ఉంది, మళ్ళీ నేను వాంటెడ్గా ఇదే దీన్ని రన్ చేస్తున్నాను. సో చూడండి, వైలేషన్ ఆఫ్ యూనిక్ కీ కన్స్టెంట్ అని మీకు చూపిస్తుంది కదా. కెనాట్ ఇన్సర్ట్ డూప్లికేట్ కీ ఇన్ ద ఆబ్జెక్ట్ ఎంప్లాయీ యూనియన్, అదే ఎంప్లాయీ అండర్స్కోర్ యూకే టేబుల్లో మనం డూప్లికేట్ కీస్ని ఇన్సర్ట్ చేయడానికి ఇది అలౌ చేయట్లేదు. సో మనకి ఇక్కడ మన డెఫినేషన్ అనేది ఇక్కడ మనకి సాటిస్ఫై అయిపోయింది. సో ఇట్ విల్ నాట్ అలౌ డూప్లికేట్స్. సో ఇక్కడ మళ్ళీ చూద్దాం, మనం ఇక్కడ ప్రైమరీకి మళ్ళీ రన్ చేస్తున్నాను మా అండర్స్టాండింగ్ పర్పస్కి. ఇది ప్రైమరీకి గైస్, ఓకే, అది ప్రైమరీకి టేబుల్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే గైస్, ఒక నల్ వాల్యూ ఇన్సర్ట్ చేయడానికి చూస్తున్నాను. నల్. ఓకే, ఇక్కడ చూడండి నల్ ఏదో ఒకటి మహేష్. మహేష్ 90. ఓకే, 90,000. సో ఇప్పుడు నేను ఈ నల్ వాల్యూ ఇన్సర్ట్ చేయడానికి చూస్తున్నాను ప్రైమరీ కీలో. ఇది ప్రైమరీ కీ టేబుల్ గైస్. సో చూసారా, కెనాట్ ఇన్సర్ట్ ద వాల్యూ నల్ ఇన్ ఈఐడి టేబుల్. సో కాలమ్ డస్ నాట్ అలౌ నల్స్, అంటే మనకి ఇన్సర్ట్ ఫెయిల్ అయిపోయింది. అంటే ఇక్కడ మనకి ప్రైమరీకి నల్స్ అలౌ చేయదు. బట్ వెల్ కమింగ్ టు యూనిక్ కీ చూద్దాం. ఇన్సర్ట్ ఇంటూ యూకే కదా, ఇక్కడ ఒక నల్ ఇన్సర్ట్ చేస్తాను. నల్ శ్రీనివాస్. ఓకే, సో లొకేషన్ ఢిల్లీ. ఓకే, 45K జస్ట్ మన అండర్స్టాండింగ్ పర్పస్కి. సో యూనిక్లో నేను ఇప్పుడు ఈ నల్ వాల్యూ ఇన్సర్ట్ చేయడానికి చూస్తున్నాను. ఎస్ గైస్, మనకైతే నల్ వాల్యూ అయితే ఇన్సర్ట్ అయింది, బట్ ఓన్లీ ఒక్క నల్ వాల్యూనే మనకి ఇది అలౌ చేస్తుంది యూనిక్కి. సో ఇక్కడ చూడండి, మళ్ళీ ఇంకో నల్ వాల్యూని ఇన్సర్ట్ చేయడానికి చూస్తున్నాను. సో ఇక్కడ నేమ్ మారుతాం మన అండర్స్టాండింగ్ పర్పస్కి. ప్రసాద్ అని రాస్తాను. లక్నో 60,000. ఓకే, ఇప్పుడు చూడండి, ఇంకో 40,000 ఎప్పుడైతే ఇన్సర్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నానో నాకు యూనిక్ అనేది అలౌ చేయదు. వైలేషన్ ఆఫ్ యూనిక్ కన్స్టెంట్ అక్కడ కెనాట్ ఇన్సర్ట్ డూప్లికేట్ కింద ఆబ్జెక్ట్. సో మనకి ఇక్కడ పాయింట్ ఏంటంటే గైస్, మనకి యూనిక్ కీలో ఓన్లీ 1 నల్ వాల్యూ అయితే అలౌ చేస్తుంది. ప్రైమరీ కీలో అసలు నల్ వాల్యూ అనే కాన్సెప్టే లేదు. సో ఇంకో నల్ వాల్యూ ఎప్పుడైతే నేను ఇన్సర్ట్ చేస్తున్నానో నాకు అది యూనిక్ కీ అయితే అలౌ చేయట్లేదు. సో ఒక నల్ వాల్యూ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూస్తే కనుక చూసారా, ఇట్ విల్ అలో ఓన్లీ 1 నల్ వాల్యూ. సో ఒక నల్ వాల్యూ అలౌ చేస్తుంది, బట్ మోర్ దాన్ 1 అయితే మనకి అలౌ చేయట్లేదు. సో ఇలా మెయిన్ డిఫరెన్స్ గైస్, ఇది మెయిన్ డిఫరెన్స్. బట్ ఇక్కడ మనకు మోర్ దాన్ ఇంకో యూనిక్ కీస్ అయితే క్రియేట్ చేయొచ్చు ఒక టేబుల్లో. సో మనకి అలా ప్రైమరీ కీలో ఓన్ ప్రైమరీ కీని చేస్తుంటాం గైస్. ఓకేనా? సో దట్స్ ఆల్ గైస్, దిస్ ఆల్ అబౌట్ డిఫరెన్స్ బిట్వీన్ ప్రైమరీ కీ అండ్ యూనిక్ కీ. ఇది కూడా వన్ ఆఫ్ ద ఫ్రీక్వెంట్ లాస్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ గైస్. ఓకేనా? సో మీరు కూడా ట్రై చేయండి ఇట్లానే. సో మీకు ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్. వన్స్ అగైన్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ద వీడియో.